మరి అత్త ఏడెక్కుతుంది గుర్రం కంగారు పోని గుర్రం పోని సిపాయి పోని నడుము మీద ఎక్కేస్తారు నడవ నడవ ఇప్పుడు అల్సర్ బండ్లు లేవా అల్సర్ కాదు పల్సర్ వెనక కూర్చోండి వెనక నడుము ఎక్కించుకొని పోతాడు వెనక ఇట్లా పక్క వాళ్ళు కూర్చోండి దబ్బనే చేసి ఈ గాజులు ఈ ముత్తాల ఈ పవడాల గాజులు చేయి ఇది దబ్బవేనా ఇట్లా పడుతుంది వెనక కూర్చోండి బండి ఎత్తేసిన కానా అయ్యో బావల నాదై బావల గుర్రం వెనక గుర్రం మీద నువ్వు సిపాయి నువ్వు కూర్చుంటావు నీ వెనక ఆమె కూర్చుంటది ఇటువంటి అలుగుల కట్టిన గుర్రం ముంగడి దోగుతుంది గుర్రం ముంగడి దోగినప్పుడు గుర్రం మీద సిపాయి చూస్తే కిందికి ఆగుతాడు కిందికి ఆగిన వాళ్ళు అనుకున్న పిల్ల ఏం చేస్తుంది మీద ఎక్కుతుంది ఎప్పుడు కాదా ఎప్పుడు పొందరవాను ఎప్పుడు సోకు బాగున్నది మీద మొక్కుతుంది మొక్కితే ఈ కథ రాత్రులు ఏమంటారు చూసినా ఇక ఓళ్ళు అనుకోకుండా నరసాయండి నరసాయ తండ్రి అనుకుంటాడు ఈ కోరి రోగం చూడు ఇక మొగోళ్ళు ఆడలు ఎక్కుతురు ఇక ఇట్లా తినే అనుకుంటారు ఎక్కుతురు అంటే ముందటెక్కమ్మా నడిపించకన్నా కడుపు కావాలా ముంగట ఎక్కువ అంటే నడిపించగలంటే ఈ సిపాయి సిపాయి ఇంకే నడిపించగల కూర్చో అంటున్నారు కళ్యాణ్ కళ్యాణ్ అదే బాబా లోన్ అదే అయితే మరి గుర్రం ముంగట పోతే గుర్రం ముంగట నువ్వు కూర్చుంటే కళ్ళెం పట్టుకొని ఇద్దరు నేను కూర్చుంటే బావా ఇటువంటి వాళ్ళు చూసుకుంటా కొత్త పెన్ల జంట ఉన్నది కొత్త పెన్ను జంట కొత్తగా పోతుండ్రు కోరికలు తీరలేదని చెప్పి వాళ్ళ వినే వాళ్ళు సరసాలు ఆడుకుంటా పోతున్నారు వాళ్ళ సరసాలు ఆడుకుంటా వాళ్ళ చోట ఎంత ముందు ఉంది అంటారే బా వాళ్ళ జంట చిలక కోరికలు అంటారు అదే నేను ముంగట కూర్చుంటే కళ్ళెం పట్టుకోగా ఇటు పడ్డ కానీ ఈ చేయ అంతది అటు పడ్డ కానీ ఆ చేయ అంతది గుర్రం ముంగట దొరగానేమో రెండు ఎదురు పట్టుకుంటావు ఎరుకు నేమో ఎవరుగుతా మనం ఇంటికి తల్లిగారు పట్టణం పోయాక కట్టిన ఒళ్ళో ఉంటాయి కాదు వాళ్ళ పెట్టుకొని అడికెళ్ళి వా దేవుడమ్మా పోతుండు ఎంత దూరం పోతాడో గొల్ల మళ్ళీ కానీ సంగతి చూడాలని ఎంబడి వాడి వస్తా ఉన్నారా భగవంతుడు మల్లయ్య మరి మేడల మని ఓడుకొని గుర్రం మీద పొంగ ఏడుగురు అన్నదమ్ములు గుర్తుకులు పట్టుకొని రాగానే ఒక 7 కంచుబాకలు చేసిండు 7 కంచుబాకలు చేసి సెలకమైన జిట్టరేని గంప చేసిండు జిట్టరేని గంపకి వాడి కంచుబాకలు ఆ మూతులకు రవతాలు ఎలా తింటున్నాయి తినంగా మేడలమ్మతో ఏమంటుండు అమ్మా మేడలమ్మ నీ 7 అన్నగాళ్ళు 7 మాకలు కంపతొట్టు మీద తింటుంది చూడు నీ 7 అన్నగాళ్ళు అన్న వాళ్ళే బలియల్లో పిల్లమంటుంది ఓ బావల్లా ఏమయ్య బావగారు బావగారు
వాళ్ళ దేశం వాళ్ళని వెళ్ళకూడదు వాళ్ళకి ఇట్లా బురికి ఇట్లా రావాలా మన దేశం వాళ్ళని వెళ్ళిపోదాం రావాలా మరిపోకుండా మరి ఎమ్మడుతున్నారు పరపండ మీద 7 మడవ గుంటల్లోడి గుర్ర పాలు వెండి పంట ఎర్ర కాలబెట్టి కుక్కలు వేసిండు నరకలు కాలంగా కుక్కలు కట్టగానే మేడలమ్మ చూపించిండు ఆ మేడలమ్మ బాగా కాళ్ళమైన పడ్డది అయ్య బాబాల్లో వాళ్ళకాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళకాళ్ళే గుద్దుకున్నారు వాళ్ళకాళ్ళే అనుకున్నారు అరే మల్లిగాడు అంటే సామాను కాదు గొల్లవల్లే పోయినట్టు బహుమాయ గల్లవాడు అయ్యయ్యో పోతనన్న చెల్లె విడిచిపెట్టిండు ఆడికెళ్ళి కాళ్ళు గడపలు మొక్కి తీసుకొచ్చి మరి దర్వాలు అక్కం చేసి వెళ్ళగొట్టిండు గుర్రం మీద దర్వాలు అక్కం చేసుకుని బరియలు పట్టాలి భగవంతుడు మళ్ళీ అద్దన్న పడి తక్కువ ఇండు భగవంతుడు చేరవచ్చినాడు భగవంతుడు బాగా ఆలోచించున్నాడు మరి మేడలమ్మను కూడుకొని నా దేశం నేను వెళ్ళిపోరాదు నా తల్లి పార్వతమ్మ తండ్రి జంగమయ్య 7 నా అక్క చెల్లెలు ముచ్చా పోషమ్మ కాడికెళ్ళి పోషమ్మ 7 అక్క చెల్లెలు నా తల్లి పార్వతి తండ్రి జంగమయ్య కూడుకున్న చెడ్డలు అని అంటారు బాంచలంజని చెప్తారు చెట్టు కాడ కూడుకొని వచ్చిండు చెడ్డ రంజనని నిన్ను చెప్తారు తల్లిదండ్రి కన్న మనల్ని సపడయ్యారు ఆడకట్టోళ్ళు సోపతి వాళ్ళు అంటే వాళ్ళు సపడయ్యారు అక్కలు సపడయ్యారు చెల్లెలు సపడయ్యారు తోడబుట్టిన తోడు ఎవలకు ఆడబిడ్డల వినా హక్కు బాగుంటది తమ్ముని భార్య గాని అన్న భార్య వినా గాని ఆడబిడ్డలకు హక్కు బాగుంటది పోనాడు జాడం వచ్చినా కొట్టాడు వచ్చినా చిన్న గిలగిల అయినా తప్పని ఏదన్నా కొద్దిగా వచ్చిన మాట అన్నా చెట్టుకాడ కొడుకున్న చెడ్డనాలంజే బాయికాడ కొడుకున్న బాచనాలంజే పసుపు వేసిన బట్టలు తెచ్చినావా మూతి కడుకొని ముంత తెచ్చినావా కూడుకొని వచ్చిన నెత్తిన కొంగేసుకుని వచ్చినా తిడతారంటావు మరి అందుకొరకే బామ ఇక్కడ నేను గొర్రెంత గజపల ధరణ మీద కొడితే పుట్టమన్న వాక్యం వరకు ఏడంతరా గజడమ్మ మారు కొట్టింది ఈ మాల మీద నువ్వు ఉండు నేను పోను ఒక గడియ నా తల్లిదండ్రులు దొరకొని ఒక గడియ అచ్చడానికి ఒక్కడి 3 గడియాల నా తల్లిగారి బలగాని దొరకొని వచ్చి ఈ మాల ముందట నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను నేను వచ్చేదాకా ఉండు కాదు ఎందుకే తల్లిగారి పట్నంనా 7 అన్నగాళ్ళు 7 అదినేలు తొడవదే రొట్టెలు దొప్పతో నేతలు అడంగ పాడంగా ఎపరంగా దాసీలు మాట్లాడ పాయరాలు ముచ్చట ఆడ తెలుగు నన్ను ఎండ కొట్టకుండా నీడ గుంచిన వాళ్ళు ఈ ఒంటిటమ్మ మారైనా ఉంచితే ఎలకలు ఎక్కిరిస్తాయి కొండలు కడతాయి నాకు భయం అయితే నేను ఇక్కడ ఉండను నీ అమ్మడే వస్తాను లేదు 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 ఉండనయ్యో అమ్మా ఉండే నిన్ను ఎలకలు ఎక్కడ చేసి నాకు కుందేళ్ళు కిందేళ్ళు వరకుతాయో నిన్ను కిందేలు వరకు కుందేలు వరకు నేను జల్లి వస్తానే అటు పోయి 3 గడియలు వస్తా వస్తానంటే ఇప్పుడే వచ్చినావు అది ఇప్పుడే ఆడుతుంది మరి ఎట్లా ఒక మోదగాలు తెచ్చుకోవడం సంబరపాకు వేసుకో ఆ డొల్లలు ఉంచుకో అది ఊరే అది ఆరక ముందు వస్తా గొడవ కలిస్తే బొత్తి రానట్టే ఎల్లరికైతే వెళ్ళిపోతానట్టే ఎన్నడికి రాను అతికినట్టు ఉండాలి మాట్లాడితే అతికిన మగవాడు అనగానే అయిపోయిన అనుకుంటా అనుకోవాలి గట్ల కాదు మాట్లాడితే అతికినట్టు ఉండాలి అయ్యో బాబా రొటేషన్ రోజులే గొడవ పెట్టిన కట్టకట్టలేదు ఎన్ని రోజులు కట్టకట్టలేదు ఇంకా తినమంటున్నావు గిన్నెపిండి గిన్నెపిండి అలా చేసిన మరి భగవంతుడు స్వామి మీద మేడలమ్మని ఉంచండు పోతానన్న దేవుడు బయలు వెళ్ళిపోతుండు దేవుడు మల్లయ్య
అడవిలో నన్ను తీసుకొచ్చేందుకు గొల్లయ్య ఆగం చేసిపోతుండు. నా తల్లిదండ్రి రాజులకు ఆపిండు, నా 7 గళ్ళకు ఆపిండు, నా దేశానికి ఆపిండు గొల్లోడు. అడవిలో తీసుకొచ్చి నన్ను ఆగం చేసి వెళ్ళిపోతున్నాడు. నన్ను వేసుకొని ఆడేమి సుఖపడ్డాడు, అన్ని వేసుకొని నేనేమి సుఖపడితే మరి పోయేటి గొల్లోనికి దొంగలు పడవాలంటుందిరా. రాసపుండు కల మీద మాదపుండు 7 గంపల ఈగలు 7 గంపల దోమలు ఎగదిగా వారాలి. సట్టించి శాపన పెడుతుంది, తిట్టించి దేవునాలు పెడుతుంది. మరి మేడలమ్మ సట్టించి శాపన పెడితే పొలమర మీద ఉన్న దేవునికి శుద్ధి అందు తెలిసిందాట. అరే బొబ్బరి బై బలేదాన అదనాకారం కళ్ళ కావరం చూడకపోతే నా పేరు మళ్ళీ కాదు. సట్టించి శాపన పెడుతున్నావు, తిరుగు బండలు వలుగుతున్నాయి, ఇప్పలు ఎరుగుతున్నాయి. సంగతి కాళ్ళు చూస్తానని మేడలమ్మ వలికిన ప్రకారంగా కూని కుట్టాది రోగం వేషం కట్టినాడు. కుష్టాది 7 కాలు మండి ఇప్పుడు రాజపుండు 7 గంపల ఈగలు 7 గంపల దోమలు తయారు చేసుకొని కాక మరవట్టే కాదేవుడా ఎవరు అడి నీ మొగన్నే అమ్మా మేడలమ్మ నిద్రపోతుంది. మేడలమ్మ ఓ మేడలమ్మ నీ మొగన్నే మేడలమ్మ మెల్లగా కమ్మల పాడు సంబరం. ప్రెగ్నెంట్ అయింది అడవాడు అన్నట్టు వాళ్ళు పడుతుంది కాకపోతే అడవాడు శాస్త్రం చెప్పినట్టు ఆయనకు ఒకసారి మొగడు వస్తాడమ్మా మొగడు వచ్చినప్పుడల్లా జనం వస్తుందమ్మా. వారానికి ఒకసారి వస్తే వచ్చినప్పుడు జ్వరం వచ్చాయి. మీరు నీ మొగన్ని నోటి నిండా మొగడు అంటేనే నీ మొడుగుడు బావ అంటే నీ బావని నీ మొడుగుడు నీ ముడుగుడు కూడా తిరిగాడు. నా మొడుగుడు చుట్టూ మంచిగానే గిట్టున్నదా నా మొగడు అది గిట్టున్నాడా? ఎట్లున్నాడు? ఓ నా మొగడు అంటే చిరంజీవి గట్టున్నాడు. నీ మొగుడు ఎట్లుండే? చిరంజీవి ఈయన కుడికాలు కుట్టాలి ఎడకాల మండు ఇప్పుడు రసమండు మొక్కల కన్నవారు 7 తక్కువ పట్టుకోదు ముడ్డి అమూత అది ఇది ముడ్డి అమూత ఏంటిదే దండికి సమానేశ్వరుడికి నీ బావ వచ్చిండట, నీ మొగడు వచ్చిండట, నీ ముద్దులు హస్బెండ్ నీ హస్బెండ్ పెనిమిటి నా బాగా బంగారం ఉన్నాడు దగ్గర మెచ్చి గిట్టే కొడు కాదు. అయ్యో గిట్టు అయినావు కలగండి ఓ మేడలమ్మ మేడలమ్మ నీ మాట కలగండి ఓ మేడలమ్మ గుడికాలు పుట్టాలి కానీ అంటివా మేడలమ్మ 7 కాలు మంది కానీ అంటివా ముక్కుల గండ ఆరంటివా మేడలమ్మ నెత్తుల మాల పుట్టు అంటివా నెత్తుల మాల పుండు అంటివే మేడలమ్మ ఈ పుల రాజా పుండు అంటివా మేడలమ్మ 7 గంపల ఈగలంటివా మేడలమ్మ 7 గంపల దోమలంటివా మేడలమ్మ కలగండి ఓ మేడలమ్మ మేడలమ్మ నీ మాట కలగండి ఓ మేడలమ్మ కొల్లుండి దొంగలు ఓడవాలి దొంగలు పొడిచిన దొంగలు పొరకలు కప్పాలి డామన్నారు కానీ దొంగలు ఓడాలి అన్ని కడ సత్యపాము కుట్టాలని అన్నారా వినవే మేడలమ్మ నీ మాట నాకు సరి గట్టి జరిగింది నువ్వు అన్న రోగాలు మొత్తానికి నా మోబాయిల్ చూడవమ్మా నేనాడు నానేడు
కావును పూర్ణం ఉన్నదా కానుకున్నాం ఆ కానుభూతమే కానీ నీకు ఎవరు చెప్పి నీ నవ్వు పడవాడు సిల్క నవ్వు పడదు రాత్రి ఇట్లా నవ్వు ఒక్కడు ఒక మొగోడు దగ్గరికి అన్నం తినడు నీళ్ళు తాగడం రాత్రి 12 కచ్చి రావాలి ఇట్లా నేను 3 తోలకడికి వచ్చిర్రా 3 తోలకడికి వచ్చినా అనుకో దప్పన మందడ కలిగి రాత్రి కనవాడు మొగోడికి కథ వాడు మగ నీళ్ళు అంటాడు తెల్లారు ఎట్లా పక్కడి అవి నేనడవా ఎవరు చెప్పింది నీకు ఎవరు చెప్పలేదు మేడమ్మ నాకు చాడలు నీళ్ళు ఇద్దరే నేను బతికేటట్టున్నా నీళ్ళు లేకపోతే నేను ఒక నువ్వు అన్నమాట కలిగేటట్టుంది మేడలమ్మ నాకు చాలా లోపలైతే అమ్మ మేడలమ్మ భగవంతుడు స్వామి గురుల వారు దూపైతుంది మేడలమ్మని దగ్గరికి పోతుండు మగో మేడలమ్మ లేనిపోని మాటలను కూడా దూరం పోతుందిరా నిన్న మొన్నటి దాకా బాబా బావని నోటకెళ్ళి తీయలేదు బావ నువ్వు ఎక్కడ ఉంటున్నది నీ ఎంబడి అత్త బావ అన్నది చచ్చిన బతికిన నీ తోటి అన్నదిరా అందం చూసుకుంటే మేడలమ్మ ముడుతున్నది మరి మంచిగా ఉన్నప్పుడే ఆలు మొదలు కాదు ఖరాబ్ అయినాక కూడా చెడ్డ అయినాక మంచాల పడ్డ కూడా ఆలు మొదలు బంధం బాసిపోవద్దురా గుండు చేసుకున్న గాజులు చూడు నా రంబ నా ఊర పోసి నా చెవులు చూడు చెవులు అందము చూడు ముందరికి బాగా రంగపడకాడ సినిమా కూడా దుబ్బరైన అక్కడ వేసం కట్టాడు చేయం ముసలోడు అందము సాయి సిద్ధం కాదు మందం సాయి సిద్ధం కాదు డబ్బు సాయి సిద్ధం కాదు రూపాయలు సాయి సిద్ధం ఏంటి బంగారం సాయి సిద్ధం కాదు ఆలుమూల పేరు మంచి పేరు సాయి సిద్ధం మరి భగవంతుడు పేరు మంచిగా మరి అందమందం కూడా వీరవీగుతున్నావు నీకంటే 7 మళ్ళీ ఎక్కువ ఆడ స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని వస్తా మరి లేకపోతే మొగానికి ఒక్కదాన్ని మొగనికి ఒక్కదా అందరూ ఉంటారు ఎంతో మంది ఉంటారు నువ్వైతే నీ అందం చూసి నిన్ను కోరి చేసుకుంటూ కోరి నన్ను చేసుకున్నాడు మళ్ళీ నీ పెదవుల లిఫ్ట్కి చూసి లేకపోతే వాళ్ళని అత్తురేంది ఉల్లి చికెన్ ఎల్లిపాయ చికెన్ నిలబట్టి ఉల్లిగడ్డ చికెన్ నీ చికెన్ గడ్డలు నీ ముద్దలు చూసి ఏ ముద్దలు నీకన్నా ఎక్కువ 7 మళ్ళీ ఎక్కువ
అందమైన ఆడసరి పెళ్లి చేసుకొని వచ్చి దీపాంతర గంజి పోసి మూసేత నాకు పిత్త గుద్దిన కన్నా గుద్ది పిత్తం మొండ నువ్వేమనుకుంటున్నావు ఏంటి పోతున్నా పోతున్నా అవ్వ నాకు అక్కడ ఆడపిల్ల నాకు పెళ్లికి పిల్ల దొరకదా ఇది ఒక్కదే ఉన్నదట చూసిన పోతున్నా పోతున్నా వెళ్ళమ్మా భగవంతుడు తాను నిలవారు పోతున్న దేవుడు పొలమారు మీకేండట మెడలమ్మ దగ్గర ఉండగా కుట్టి పుష్పాలు రోగం ఉన్నది పొలమారు మీకేనాక పొలిసే పొద్దులేండరా కిరణాలు మేడలమ్మ కొడుతున్నాయి నాలుగు ఉన్న మేడలమ్మ కళ్ళు చూసి ఏమంట ఉందిరా నవ్వుకుండా పోతి పోతనన్న కొలైన పడితే పోతూనే పోతుండు ఇదే ప్రకారంగా వాయనంటే ఒక్కరే కాదు ఇద్దరిని కాదు 7 లెక్క పెట్టుకొని వచ్చి తట్టున్నాడు రా నేను పెళ్లి చేసుకొని రాగా ఎవరు గొల్ల మల్లయ్య పోయి నీ ఎంతకు మరగొట్టాలంటే ఎవరు సాక్ష్యం అంటుందిరా మరి ఇద్దరం పెళ్లి చేసుకొని రాగా ఆడిబిడ్డ మైసమ్మ మరి మైసూరు సాక్ష్యం ఉందా అని ఆడిబిడ్డ మైసమ్మ నాది చేయవాటేనా భగవంతునికి ఆడిబిడ్డ మైసమ్మ అడ్డం వచ్చిందిరా అలిగిండు భగవంతుడు వాళ్ళకి ముఖం చేసుకొని వెళ్ళిపోతుండోడు ఇక్కడ పడి పోయే దేవునికి ఆడిబిడ్డ మైసమ్మ అడ్డం వచ్చిందట తమ్ముడా తమ్ముడారా నా తమ్ముడా నీకు కుట్టాలన్నలో రా లేదురా ఎడమకాలు మండి ఉందా లేదు తమ్మి ఈపుల రాసకుండా లేదురా 7 గంపలు ఈగలు 7 గంపలు దోమలు వాడుతున్నాయి ఏది లేదురా పొడిచే పొద్దులు వెలిగే జీవితంలో ఉన్నావు మరి మీ మరదల మేడలమ్మ లేని మాటలు మాట్లాడుతుంది లేని అంకలు తీసింది భార్యతో చేసిన కయ్యం పెట్టుకొని మరో భార్యను చేసుకుంటున్నా అని నేను వెళ్ళిపోతున్నాడే మైసమ్మ అడిదాని మాట అద్దంలో నీడ ఆలుగలు మాట అద్దంలో నీడ ఇప్పుడే అనుకోవచ్చు అప్పుడే కూడా ఉండొచ్చు అప్పుడే అనుకోని ఇప్పుడే కూడా ఉండొచ్చు కొడుక నీవే నీళ్లు నీవు ఉంచుకుంటా పోతావురా నువ్వు వద్ద నీళ్ళే తర్వాత అలా నా మాట వెనుక మరిపో అంతే అంటావు ఆలు మొగలు కొట్లాడితే అప్పుడు కొట్లాడితే ఇప్పుడు మాట్లాడాలంటావు పొద్దుగా ఆడాలి చూడు పొద్దుగా అసలు అనుకున్న మొగడైతే పొద్దుగా మందలేయాలి మందలేయకపోతే పొద్దుగాల పాతి బోళ్ళని తీసుకుపోయి అంపుల కడితే మరి పొద్దుగా అయితే పొద్దుగాల నుంచి మందలేయాలి మందిని ఎప్పటికి వెళ్ళాలి నువ్వు ఎటు పోతున్నావు నేను పోయి దున్నపోతున్నా నీళ్ళు పెడతా నువ్వు నన్ను పిచ్చుకొని మందలేసి కూడా పోవాలి అట్లా ఆకలి తెల్లరంగా లేపాలి మనకు తెలియదు అనుకుంటే అనుకోవాలి మరి అక్కమై సమాకు చిగునాలు ఏనాడు చెప్పిందో అక్క మాట ఇన్న దేవుడు పెద్దల మాట పెరగన్న సజ్జనుకున్నాడు వెనక 7 అడుగులు వేసిండాట మెడలమ్మ కళ్ళ చూసింది పోతనన్న గొల్లోడు పొయ్యిల వండడానికి మళ్ళీ తిరిగి వస్తుండన్నది ఓయమ్మ భగ భగమన్నాడ భగవంతుడు నేను పోతనన్నా రా దేవుడైతేనా
ఎక్కడ పోతే చిన్నత్త గంగదేవి నా చేస్తే చిన్నత్త గంగదేవి భగవంతుని గడ్డం వచ్చింది కొడక మళ్ళీ వెనకకు మరి అని తల్లి ఏనాడు చెప్పిందో తల్లి మాటలు మిగిలి భగవంతుడు వెనకకు మరినాడు వెనకకు 7 అడుగులు అయ్యాగానే మగ మేడలమ్మ పోతనన్న గోలోడు మళ్ళీ తిరిగట్టున్నా అని లేనిపోయిన మాటలన్న పోలే తల్లి మాట అక్క మాట పక్కకెట్టి ఆడికెళ్ళి సరాసరా భగవంతుడు ఎక్కడికి పోతున్నాడు దొరకొండ పట్నం లోపల గొల్లల పిల్ల ఇరగొల్ల కేతమ్మ నాకు భార్య కాని పంతం ఉందని భగవంతుడు స్వామి గురుడవారు గొల్లల గొల్ల ఏజం పెట్టిండు దొరకొండ పట్నం వెళ్ళిపోయి గొల్లలతోటి కలవాలి గొల్లలతోటి సోపది చేసి గొల్ల కేతమ్మని పెళ్లి చేసుకోవాలన్నాడు భగవంతుడు గురుడవారు మరి దొరకొండ పిల్ల పాలపుల్ల సవాలు వచ్చిండు అమ్మ పట్నం లోపల పొలమారి మీద పాలపుల్ల సవాళ్ళు పైడమ సింతలు భగవంతుడు చేరవచ్చిండు పాలపుల్ల సవాళ్ళ పైడమ సింతల కింద మరి భగవంతుడు అచ్చమల్ల గుంగడి గొల్ల కొప్పర పెట్టుకొని గురువు కొడితే గుట్టల్లో వెళ్తున్నాయి ఆ చోట దేవుడు వండుకొని గాని మరి ఆ పట్నం లోపల మరి ఎట్లా ఉన్నదిరా దేవా 1000 కోట్ల గొల్ల సాన్లు 6 కోట్ల ఏళ్ళకు మన మీద సదురుగొండ వదరాట మరి దొరకొండ యాదవులు 7 కోట్ల గొల్ల సాన్లు సద్దులు బచ్చాలు తయారు చేసుకున్నారు ఓ ఎల్లక్క ఓ మల్లక్క మన మదవి కోట 12 కోట్ల ఆలైకు మదవి సద్దుగొండ వాలే ముత్తి ఓ ముత్తి ఓ ముత్తి లంకపోతే బాగా తిన్నది పన్నది అందులో లంజకొడుక గోడకు టీవీ పెట్టకురా కోలాలు మా నామగడు లంజకొడుకున్నాడు నన్ను ఎప్పుడు లంజకొడుక టీవీ వద్దురా టీవీ చూసి తెల్లరంగా ఎన్ని అంటుకుంటే కన్ను అంటుకుంటుందిరా పోయే పని బంద్ అయిందిరా అనంగా మొన్న టీవీ తెచ్చిండు ఆ టీవీలో మనవాడా 4 గొట్టాల దాకా టీవీ చూస్తే కన్ను అంటుకుంది ఎవరిలో పిలిచి మేము పోతున్నాం మా దగ్గరికి సద్దులు కూడా పోతున్నాం నువ్వు రావాలి మేము అన్నం వండుకున్నాం కూర వండుకున్నాం గడక నేను కూడా అనుకున్నా నిద్రపోయి పాడాడ్డా నిద్రపోయి పాడబడితే అటే కన్ను అంటుకుంది నిద్రపోయి పాడడ్డావా లంజనాలు మీరు లేచినప్పుడు నన్ను సంవత్సరం లంజనాలు మీరు లేచినప్పుడు నన్ను లేపరా నేను ఎప్పుడైనా నేను మీతిరిగా నేను లేచినప్పుడు నువ్వు ఎటువైనవి నేను మీ తిక్క ఉట్టుకట్ట ఎందుకు తిక్కబడి కత్తది మేము లేచినప్పుడు నువ్వు ఎటువైనా నా పని నాకు కోపం వస్తే నేను ఇట్లా ఉన్నట్టు 11 దాకా వండుడేనా రోజు మిండి దగ్గరికేనా ఏంది మిండి దగ్గరికేనా అన్న ఇప్పుడు అట్లా మీరు లేవంగా నువ్వు ఎటువైనాడు మిండి దగ్గరికి ఉన్నట్టు అనుకున్నా నాకు నేను అనుకుంటా నీకేం పోయింది అదే మరి మిండి దగ్గరికి అంటే నీ మొగనికి చెప్తాను మేము అనుకుంటున్నాం మంచిగా చెప్తావు నీ పెళ్ళాము మాతో రాలేదు మిండి దగ్గరికి మేము చెప్తాం ఉన్నాడు అనకాయ ఉన్నాడు లంజ కొడుకోవాలి అనక చెప్తారు ఎక్కిచ్చు చెప్పు ఎక్కిచ్చు ఇక నేను 7 దొడ్ల పన్నా పాలు విండుకుండా పాలు విండుకొని వచ్చిన కొంచెం పన్నా అది కూడా చెప్తాం ఎక్కించి చెప్పు నామంగటన్న ముండలు ఆడ చెప్పారు అయినా మగనికి రోజు 12 కొట్టే అలాగా వండబడితే మేము అన్నం వండుకుంటే కూర వండుకుంటే నువ్వు నేను కూడా అన్నినా గడక వచ్చిన గడక రుద్దుకునే వరకలా చదువుకోవడం వరకు గడక తీసుకుంది గడకలో తెగిరిచింది లేకపోతే మీ ఎవరు రాబోయినా గడకలో తెగిరిచింది గడుక్కుండా తిరుగుతాయని పోతున్నా వస్తా ఉంటది అవునే మీరు పోయి మీరు 7 పోయి అయితే కంప పట్టుకొని పోయి నీ నీళ్ళు పెడతావు వాళ్ళ మొగని ముంగట వాళ్ళు పెడతా నేనేం పెట్టాను ఏంటి నీది నీ మొగని ముంగట పెట్టు నీ లేదా నేను అండిన్నా ఇప్పుడు అంటే ఎసరు ఎక్కువ వచ్చి గడక తక్కువ వచ్చినా ఎసరు ఎక్కువ గడక తక్కువ రుద్దంగా బాగా దగడ ఎక్కువైనాక గట్టిగా తిరగలే నడికుండా డట్టిన నిలబడుతుందా ఇట్లా కొంచెం నేను అక్కడ చెప్తా మీరు కొంచెం పోయి ఎక్కించి నా మొగనికి ఏనాడు చెప్తారో
నా పరింత గడకయ్యి నా పరింత చల్ల పోయి అవునా మీరు గిట్ట వెయ్యారనుకో మనం మీరు గిట్ట వెయ్యారనుకో నేను 4 మచ్చలు దాన్ని ఈత ఆడకాడుకో చాపి అవతల ఆడకాడుకో పీందేవాలని మరి దీనికేమైంది నేను 4 మచ్చలు దాన్ని నేను చాపిస్తే ఈతల ఆడకట్టుకు చాపిస్తే వాళ్ళకు పీనికి పోతుంది లిప్టిక్ చెప్పే నేను కొనుక్కుంటే ధర్మపురి కాడ అన్ని ధర్మపురి కాదు అని ధర్మపురి కానే కొనుక్కున్నావా ఏ అత్తమ్మ పోతున్నాం మరి ఉంటావా అవేడవన్నా సంగకడకు మొన్న కొట్టంగా ఒకటే శివరాత్రి నాడు ఊసిపోయింది ఒకటే ఏ పోతాం పోతారా నేను గడికెత్తా నీళ్ళు పోతారా నీళ్ళు అంబరి ఒకటి పోసింది చల్ల ఒకటి పోసింది అన్ని పోతాయి అందరు లంజలు నా పరింత చేశారు ఇంకా అనుకున్న దానికి ఒక కూర అయితే ఆడుకున్న దానికి 33 కూరలు అంతా కడకడుకుంది గంజడుకుంది సద్దులు కొట్టాలు తయారు చేసుకున్నది మంద గంపలలో పెట్టుకున్నది పాములతోటి బయలుపోతుందో పాములు వెళ్ళినారు వాళ్ళు తెలియలేనారే మంచిగా వేసుకో కడుపులు కాదని కడుపులు దులిపోయి 4 మచ్చల్లో మళ్ళీ ఇదే ఊకే చదువుడా నడికెళ్ళి బాయికి ఎటు బండవత్తు ఎగుర ఉన్నా కాదు బావిని తాడు కిరక సంజన పడితే రోజు భగవంతుడు అర్థం నల్లగొంగడి వేల కమ్మడి కింద గొల్ల కప్పలు పెట్టుకొని ఆ చోట వండుకొని ఉన్నాడు వండుకున్న ఆడికుక్కలు బాగున్నాయి పొరుగురుకు మోగ కుక్కలను అను బలిగుద్దంగు బలిగుద్దంగు అది బలిగుద్దంగు కాదు ఏడు పాదాలుగా ఆడుతున్నాయి పాదాలు మనిషి తిరిగానే ఉన్నాడు పొగెళ్తుంది నోటకెళ్ళి లేపే నోట్ల పొగ చూడా నవ్వింది
గుడుగుడు గంజాయి తాగితే చుట్ట తాగితే పొగెళ్తున్నట్టు మనిషి ఉన్నట్టుండమ్మా. మనిషి చుట్ట తాగుతుండా? చుట్ట తాగితే పొగలుతుందా? చల్లగా నీడకు ఎవరో వండుకున్నట్టు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఎందుకు వండుకున్నారో ఏం ఆపద వచ్చిందో కొద్దిగా పోయి మాట్లాడిచ్చి రాబో. లేపి రాబో. నేనా? ఎందుకంటే నీది కొద్దిగా పెద్దది. నాకు మానవని నీది కొద్దిగా పెద్దది కాబట్టి నాకు మానవ లేపంటావా? పెద్దదట ఏంటిది బుద్ధి. నీ బుద్ధి పెద్దది కాబట్టి నువ్వు మొదలు లేపన్నా? లేపు. మరి ఏమన్నంటే మీరు ఉండాలి. లేపు. గట్లా నీ మొగడు అనుకున్నావాడు అటు పెట్టి ఏంటి అటు పెట్టిండు? చూపెట్టువానే మాకు అట్టేయద్దు. నేర్పిస్తానని చూస్తున్నావా? దుఃఖం పోయిన మళ్ళీ నేర్పిస్తాను చూస్తున్నావా? నన్ను మోడీ చచ్చిపోయిండు ఇదే పని లేవు. నన్ను ఏడిపియకు. మరి వెయ్యారు కోట్ల కలసాలు భగవంతుడు ఏపిండు. ఏ ఊరు ఉన్నదయ్యా పెద్దలారా? ఏ ఊరు ఉన్నది, ఏ దేశం ఉన్నది, ఏ రాజ్యం ఉన్నది, ఎందుకు వచ్చినావు? ఏం ఆపద వచ్చిందా అని కొల్లలు వచ్చిన పోలే భగవంతుడు స్వామి ఏమన్నాడా? నేను కూడా గొల్లయ్యనే. మరి దేశం లేదు, రాజ్యం లేదు, చూడ చుట్టాలు లేరు, పడబంధువు లేరు. నేను దేశం మీద తిరుగుకుంటూ తిరుగుకుంటూ వస్తున్నా. కడుపుల కాలంగా ఎవరు చూడరమ్మా, చెట్ల గుట్టల కాలంగా చూస్తారు కానీ నాకు చాలా ఆకలి అవుతుందని భగవంతుడు ఏనాడు వలికినాడు. ఎరకొట్ల గొల్ల చాలు భగవంతుడు ఎమ్మడి పెట్టుకొని అయ్యా మల్లయ్య మా మంద వీటికి వెళ్ళిపోదాం, మా భర్తలు సర్ది తినగా నీకు సర్ది పెడతామని భగవంతుని ఎమ్మడి పెట్టుకొని మరి మనమే ఉన్నాగా ఏర్కొట్ల గొల్ల మరి ఏర్కొట్ల గొల్ల రాజులు తినాలి చెప్పిండు. నా పేరు పొట్టగాని మలయను పొట్టకు పెడితే మీకు తల్లి లేదు, తండ్రి లేదు, చూడ చుట్టాలు లేరు, పడ బంధువులు లేరు. పొట్ట కలుసుకుంటే మీ గొర్రెల కొత్త మీతోటి జీతం ఉంటానని భగవంతుడు వలికిన పోలే. అన్నటి కాలం నాడు మారిపోయినకి 7 కోటి గొర్రెలు ఉన్నాయట. 6 కోట్ల గొర్రెల రాజులు ఒక్కటైండ్రు, 7 కోటి గొర్రెలు భగవంతుడు చూపించిండ్రు. పొద్దుకు 3 పూటలు అన్నం పెడతాం, ఈ గొర్రెలు మెప్పుకుంటా మాతో రమ్మని భగవంతుడు చెప్పిండ్రు. చేతికట్ట తీసి భగవంతుడు చేతికి ఇచ్చిండ్రాట. అత్తకు చేతి దేవుడు మల్లయ్య దేవుడు కూడా కావాలి
కావాలి వచ్చిందో 7 కోటి గుడ్ల పిల్లల కోటి మందలై పెరుగుతున్నాయిరా వచ్చిన సీతమ్మని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి రామరామచంద్రుడు నాకెందుకు అనుకున్నాడు సామికుల వారు కొన్ని ఏళ్ళురా ఇట్లా కొంతకాలం మందని కాసినాడు రోజుగా అత్తమాదవసాని మంది మీదకి సర్ది పెట్టుకొని వచ్చేది మా అత్తను సర్ది లేకుండా చేస్తే నా కాబోయే భార్య సర్ది పెట్టుకుని వస్తుంది నా భార్య నేను చూడొచ్చు అనుకున్నాడు మరి అత్తమాదవసాని సర్ది బంద్ చేసిండు అత్తమాదవసాని బంద్ అయినాక మామ మారి కూడా తెచ్చిన్నాడు మరి మామ కొన్ని రోజులు సర్ది తెచ్చిండు అత్తను మామను సర్ది లేకుండా దేవుడు ఏనాడు చేసిండు మరి ఓనాడి కాలం నాడు అత్తమ్మ బంద్ అయ్యారు బిడ్డను బద్దలాడినాడా బిడ్డకే తమ్మరాయన బిడ్డ చెప్తే ఇంత రాయ బిడ్డ మా మొన్ననే మీ బాబా మంచం ఎక్కిండు నేను వారికి ఎక్కిండే బిడ్డ బాబాత్ని మంచం ఎక్కిందా కాలు మొక్కురు అతని సిగ్గులు కాలు మొక్కు కూడా సిగ్గులు లేవాడతారా నువ్వు మంచం ఎక్కితే బాబా చిన్ని మంచం ఆగు నా బిడ్డ నేను బెదిరికిచ్చి మళ్ళీ కడికి నేను మా సర్దిగొట్టమని చెప్తా నీకేమైంది నాకు జ్వరం వచ్చింది ఆయన తీడంత మొన్న జ్వరం వస్తే పాల పిచ్చి మక్కిత్త అవుతుంది జ్వరం ఉంటుంది పాల పిచ్చి జ్వరం ఉంటాయి జ్వరం అదే మక్కితే పాల పిద్ద అవుతా నాకు ఉల్టా అయింది నేను ఎంత ఉంటుంది ఇగో నా రెచ్చిపల్లి గుట్టలే నా జగనయ్య గుట్టలే నువ్వు మంద కాడికి గొర్రెల కాడికి అదే పొట్టి కాలేజీకి తోలేకే అన్న నేను ఎక్కడ పోవాలి తమ్ముడు ఎన్నో ముసలాన్ని ఏడుకోతావే తమ్ముడు కావాలంట పోరికి ప్రయత్నం చేస్తావా లంజ కొడుక ప్రయత్నం చేస్తావా ఏం చేస్తావు కడుపు నొప్పికి అభిరుచానికి తోలకపోవాలంటే తోలకపోయి గర్భ సంచి తీసేసి తట్టుకొని చేసుకుంటాను నేను గర్భసంచి తీసేసి తట్టుకొని లంజ కొడుక ఆద్రా నేను ఎత్తు ఓడుచుకుంటున్నా కడుపు నొప్పి ఎత్తాను గంగలు వద్దన్న నువ్వు ఊరికి ఏడ్చుకుంటుంటే నాకు అన్న వాళ్ళు అండి పెడతారని లంజ కొడుకు దాఖలుగా తీసుకెళ్ళాడు ఆ లంజ కొడుకు అద్రానంగా ఇంత గర్భసంచి తీసేసిండు తట్టుపోతుండు నువ్వు ఎంత నొప్పి అయినా ఓడుచుకుంటాను వీలు కాదంటావా తమ్ముడు కావాలంటే మరి తమ్ముడికి వీలు కాదంటావు ఎంత నొప్పి వచ్చినా ఓర్చుకుంటుందా నేను పెడతా కొడుకు గర్భసంచి దిగిన తీసా కట్టుకొని తీసుకుంటాను నేను తమ్ముని కొడుకు అటు అంటే అడ్డు పోసుకుంటున్నట్టు బిడ్డకే తమ్మను ఇచ్చారు నేర్పలేరు నా బిడ్డకే తమ్మ 2 రోజుల లోపల మన సర్ది కొంటవో చిన్న గొర్రె పిల్లలు ఆడుకోమన్నారు అక్కడికి పోయినాక సర్ది ఆడబెట్టి చెల్లి మరి రమ్మని అదిరికి చిలుగురికి చాలా నేర్పులు నేర్పారు మరి మందగంపల సద్దులు బచ్చాలు తయారు చేసి కేతమ్మ చేతికి ఇచ్చిండ్రు
కళ్ళ చూసిండు నాకు కాబోయే భార్య కేతమ్మంటే గిదే ఉన్నదని కాలికోడి కడబట్టి కంటి రెప్ప దాకా వాళ్ళ చక్రాలు కళ్ళ చూసిండు కేతమ్మంటే ఏందో అనుకున్నప్పుడు సేపు పొద్దులు ఉన్నది కాబోయే భార్య ఉందనుకున్నాడు స్వామి గురుల వారు అమ్మా కేతమ్మ నీ పేరేంది ఏందట్రా కేతం వచ్చిందట సిగ్గా అబ్బని సిగ్గు ఏం పేరా ఓలాలు మెల్లగా చెప్పురా ఓలాలు కేతమ్మా నువ్వు ఈ మంద మీద కావాలండు నేను బాయి కాడికి పోయి సర్ది తినత్త భయం అవుతుందా ఆడ మగ పిల్లలు ఉన్నాయి కుర్రలు చిన్న చిన్న గొర్రె పిల్లలు ఏమన్నాయి అవి ఆ మగ కుర్ర పిల్లలు ఉన్నాయా ఏమన్నాయి అబ్బో అవి ఇగో ఇక్కడ ఇంటిని కంటలాంటినా మంచిగా మేసినాయి మంచిగా కూర్చున్నాయి ఏమన్నాయి ఇగో మందంతా మేసింది చెట్టు కింద తావరంకి వచ్చింది ఈ గొర్రె మంది చుట్టూ నువ్వు ఆడుకోవాలి మెత్తాయి కానీ ఏమన్నాయి నేను బాయి కాడికి పోయి సర్ది తినత్తా చూసుకుంటూ కూర్చున్నాయి అంతేనా ఏ బుద్ధి నేర్చే గొర్రెలు ఏమన్నాయి మరి అదే కిట్టుకోమని మన కాడే కావాలి ఉంచిండు ఇచ్చిన సభ్యులు బద్దలు పట్టుకుంటూ సోమనాల బాయికి భగవంతుడు వేయడాట సోమనాల బాయిల భగవంతుడు దిగిండు కాలు చేసి శుద్ధి చేసిండు మురికి కౌశం తీసి గడ్డ మీద మారేసిండు మురికి కౌశం ఏనాడు తీసిండు మరి పొడిచే పొద్దుకు వర్ణం ఉంది దేవునికి వర్ణం లేదురా దేవా పొడిచే పొద్దులే మెలిగ దిగోలే బావి లోపల దిగి కాయలు దిగి శుద్ధి చేసి బావి లోపల పొట్టార భోజనం చేసిండు అరే నిన్న మొన్నటోళ్ళు ఈగల పడ్డ గంజి దొంగల పడ్డ గంజి దేవునికి తీసుకొచ్చిరట మరి ఈగల పడ్డ దొంగల గంట గంజి తీసి పుట్ట కన్నులలో వారబోసిండు ఎక్కడ పోతే తల్లి పార్వతి ఎక్కడ పోతే తండ్రి జంగమయ్య అని తల్లిదండ్రి రాజు రాజు చేసిండు సోమనాల బాయి లోపల తక్కువ 4 పాల కడియాలు భగవంతునికి తయారైన ఆట పుట్టార భోజనం చేసిండు దేవుడు గంగధర బండ మీద కూర్చొని ఉన్నాడు మరి సూర్యుని కిరణాలు భగవంతుని కొడుతున్నాయి భగవంతుని కిరణాలు నీళ్ళలో కొడుతున్నాయి నీళ్ళ కిరణాలు కేతమ్మ పెట్టినాయి అరే టైం ఎంత అవుతుందిరా టైం ఎంత అవుతుంది మరి మల్లయ్య పొద్దుగాల బాయి కడిగాడు 1, 2, 3 కొట్టాలు అవుతుంది మన ఇంకా రాకపోతే మరి బాయిలో వాడు చనిపోయిందా ఆడదాకా పోతాను కేతమ్మ బాయి కాడికి వచ్చింది కేతమ్మ బాయిలో గంగధరి బండ కంగి చూసిందో దేవుని కిరణాల కేతమ్మ కొట్టగానే అరగంట మూర్చపోయి కింద పడ్డది బామ బాయిలో ఉన్న భగవంతుని చూసి మరి నేను చేసుకుంటే గొల్లమలైన చేసుకోవాలి లగ్గమంట చేసుకుంటే నేను బాయిలో ఉన్న మలైన చేసుకోవాలన్నదో అమ్మా భగవంతుని తోటి అన్నాడు కేతమ్మ చెడగొడి మాట ఏం మాట్లాడింది మేనత్త కొడుకవే బావో ఈ మంద మీద నిన్ను పెళ్లి చేసుకొని పోతాను వచ్చిన సరే మంచిది కానీ నీ తల్లిదండ్రులు నొప్పి కానీ భగవంతుడు ఏనాడు వెనుకకు మలిపిండు
చెప్పిందో నేను మంద మీద ఉన్నా మల్లయ్యను పెళ్లి చేసుకుంటానని సీతమ్మ చెప్పినాడు. అరే తల్లిదండ్రులు రాజులు కొంచెం ఒప్పుకోలేదట. ఒప్పించి గొల్ల కులాన్ని ఒప్పించి భగవంతుని వరకు 60 కోట్ల గొల్ల రాజులు ఒప్పుకున్నారు. మరి మల్లయ్య వచ్చిన కాడికెళ్ళి 7 కోటి ఊర్లకు 20 కోటి మందలై పెరిగినాయి. తన కాలు పెట్టిన కాడికెళ్ళి మనకు అన్నం దొరికింది కానీ మరి భగవంతుడికి స్వామి గుళ్ళవారుకు సీతమ్మనిచ్చి సూదయ్య లగ్గాలు చేసిండ్రట. మంద మీద భగవంతుని లగ్గం చేసిండ్రు. లగ్గాలు పోసేసి ఉలకంగా ఒడివాళ్ళ బియ్యం పోసిండ్రు. భగవంత అమ్మా 5 ముద్ద తీసుకురా